నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్యా, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపి తెలుగువారిని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ఖాట్మండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారని, అందులో 104 మంది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారని, మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారన్నారు. అందులో జిల్లాల వారీగా తిరుపతి జిల్లాకు చెందిన 9 మంది, కడప జిల్లాకు చెందిన 19 మంది, నెల్లూరు జిల్లాకు చెందిన 5 మంది, అన్నమయ్య జిల్లాకు చెందిన 3, నంద్యాల జిల్లాకు చెందిన 2, అనంతపురం జిల్లాకు చెందిన 2, మొత్తం 40 మంది సురక్షితంగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నేపాల్లో చిక్కుకుని మన రాష్ట్రానికి తీసుకుని వస్తున్న తెలుగువారికి స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి హాజరై స్వాగతం పలికారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్కు ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి భోజన ఏర్పాట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాలు, శ్రీకాళహస్తి ప్రసాదాలు అందజేశారు. నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న తెలుగువారికి స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి, తిరుపతి, పూతలపట్టు, కోడూరు, కడప ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, ఆరవ శ్రీధర్, మాధవిరెడ్డి, కడప జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ, శ్రీధర్ వర్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భానుప్రకాష్ రెడ్డి, ఆర్టీఓ మురళీమోహన్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో చిక్కుకున్న తమను సురక్షితంగా తమ ప్రాంతాలకు చేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కూటమి ప్రభుత్వానికి మరియు జిల్లా యంత్రాంగానికి రాయలసీమ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలుగువారిని ప్రత్యేక వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా తరలించారు. నమస్కారం. మనకి ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఇరుక్కుపోవటము, వాళ్ళందరినీ వెంటనే మన ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ హెచ్ఆర్డి మంత్రివారు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 160 మందిని ఇవాళ ప్రత్యేకమైనటువంటి విమానంలో మనకి కాట్మండు నుంచి విశాఖపట్నం, అట్నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్స్కి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో 120 మంది అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా 39 మంది తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి రాయలసీమ జిల్లాల నుంచి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్, ట్రావెల్ అరేంజ్మెంట్స్తో బస్ కానీ ఇన్నోవా వెహికల్స్లో మనకి రెవెన్యూ సిబ్బందితో కూడా పెట్టుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చూసుకొని సురక్షితంగా ఆయా వాళ్ళ ఊర్లకి దింపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరుమల స్వామివారి ప్రసాదం, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలు కూడా అందించాము. వీరందరూ కూడా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపమని కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు. నేపాల్లో ఉన్నప్పుడు సురక్షితంగా చేరుకునేసరికి దానికోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరులు మాట్లాడారు. వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది, సీట్ల కింద పనుకున్నామని చెప్పారు. ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం. జరిగిన ఒక 1 అవర్ 1.5 అవర్కంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా అందరితో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు, ఇక్కడున్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న గారు కానీ, పోతులపట్టి ఎమ్మెల్యే గారు కానీ, కోడూరు ఎమ్మెల్యే గారు కానీ, కడప ఎమ్మెల్యే గారు, మేము అందరూ కలిసి, నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడి నుంచి ఇన్నోవాల ద్వారా పంపిస్తా ఉన్నాం.
సుమారు ఇక్కడ వచ్చిన 40 మందికి వాళ్ళ స్వగృహం పోయేంత వరకు కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. దాన్ని అనుసరించి మేమందరూ కూడా రావడం జరిగింది. 144 మంది ఆంధ్రులు కాఠ్మండ్లో నేపాల్లో చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు చాలా భయభ్రాంతి, వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము. చాలా భయభ్రాంతులయ్యారు. రాళ్లతో కడ్డీలతో వేయడం జరిగింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల భయభ్రాంతులయ్యి ట్యాక్సీలు ద్వారా బయట రావడం, వాళ్ళు స్టే చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్లి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకి రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తున్నాం.